హాయ్ ఫ్రెండ్స్, మా కోడలికి బీన్స్ ఫ్రై ఎలా చేయడం చూపిస్తున్నానండి. అవి కావాల్సిన సింపుల్ రెమెడీ అండి. అల్లిమెల్లిగడ్డ ఉల్లిగడ్డ వాడట్లేదండి, మా ఇంట్లో సాంలే ఏంటండి. అందుకనే పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం మినపప్పు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, మసాలా, ఆయిల్ వేసేయమ్మా. ఆయిల్ వేడెక్కిందండి, మినపప్పు వేసేయమ్మా. అన్నీ వేసేసి కొంచెం కాసేపు జీలకర్ర కాసేపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం జీరా వేసుకోవాలి. గరిటెతో కలుపమ్మా. మనకు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే టేస్టీగా ఉంటుందండి కర్రీ. కొంచెం జీరా వేసేసి, జీరా వేసిందండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పసుపు వేసేసామా. అది కలిపేసుకోవాలి. కలిపేసేసుకున్నాక కొంచెం అన్నీ బ్రౌన్ కలర్ అయినాయండి, చూడండి. అట్లా అయినాక ఈ బీన్స్ వేసేసుకోవాలండి. వేసేసాము, స్పూన్తో వేసేసి ఫ్రై చేసినాక మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. నూనెలనే మగ్గిపోతుందండి. ఇది మా కోడలండి, మా కోడలికి నేర్పిస్తున్నానండి. ఇదిగో మగ్గిందండి, కొంచెం మగ్గింది. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలమ్మా. కారం, ఉప్పు ఫ్రై కదండి, కొంచెమే తక్కువ వేసుకోవాలండి. ఒక స్పూన్ చాలు. స్పూన్ వేసిందండి. కొంచెం స్పైసీ కావాలంట మా కోడలికి. ఉప్పు ఒక చెంచా వేసేసి మళ్ళీ తగ్గితే వేసుకోవచ్చండి, ఎక్కువైతే తినలేము కదా, అందుకనే కొంచెం ఏమన్నా ఉప్పు. చాలా ఈజీ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఇదిగో మొత్తం ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం మసాలా, కూర మసాలా వేస్తుంది కొంచెం అంతా. కర్రీలో వెజిటబుల్ కర్రీలో వేసుకునే మసాలా ఇది వేసేసి కలిపేసుకొని ఇది కలిపేసుకొని 1 మినిట్ అయినాక దింపేసుకోవాలి. బీన్స్ ఫ్రై రెడీ. చపాతీలో, పూరీలో బాగుంటుందండి. మేము పూరీలు వేసుకున్నాము, పూరీలో తింటామనేసి మా కోడలు ఇలా చేసిందండి. మీకు కూడా నచ్చితే చేసుకోండి.